ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ చేసిన తాజా వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఐపీఎల్ కారణంగానే తన కెరియర్ ముగిసిందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కెవిన్ పీటర్సన్ ఐపీఎల్తో తనకు జరిగిన నష్టాన్ని వివరించాడు. ఐపీఎల్ ప్రారంభమైన టైంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో తనకు విభేదాలు మొదలయ్యాయని పీటర్సన్ వివరించాడు. 2008లో లీగ్ మొదలైనప్పుడు ఈసీబీ తమ కాంట్రాక్ట్ ప్లేయర్లను ఐపీఎల్లో పాల్గొననివ్వలేదని, ఆ తర్వాత కూడా షరతులు పెట్టిందంటూ చెప్పాడు. అలాంటి టైంలోనే 2009లో ఆర్సీబీ తరపున ఆడేందుకు తాను తీసుకున్న నిర్ణయం తన కెరియర్ పైనే ప్రభావం చూపించిందని తెలిపాడు. అప్పట్లో తనపై ఇంగ్లాండ్ మీడియా కూడా తప్పుడు ప్రచారం చేసిందంటూ పీటర్సన్ ఆరోపించాడు. ఆ టైంలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి బోర్డు కొన్ని వార్తా సంస్థలు కూడా వాడుకుందని పీటర్సన్ ఆరోపించారు. ఈసీబీ ది టెలిగ్రాఫ్ ద్వారా తనపై విచ్ హంట్ నడిపించారని తెలిపారు. అయితే ఇవన్నీ ముగిసిపోయాయని, ప్రస్తుతం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నానని చెప్పాడు. అప్పట్లో తాను చేసిన త్యాగాల ఫలితంగానే ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెటర్లు లాభపడుతున్నారని కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానించాడు. ఇటీవల జోస్ బట్లర్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు అతడు నాకు థ్యాంక్ యూ చెప్పాడని గుర్తు చేసుకున్నాడు. తనపై అలాంటి ప్రచారం జరగడంతో 33 ఏళ్ల లోపే తన కెరియర్ ముగిసిందని, తాను కనీసం 150 నుంచి 160 టెస్ట్ మ్యాచ్లు ఆడి 12,000కు పైగా పరుగులు చేయగలిగిన వాడినని గుర్తు చేసుకుని పీటర్సన్ బాధపడ్డాడు. పీటర్సన్ తన టెస్ట్ కెరియర్లో 104 మ్యాచ్లు ఆడి 8,181 పరుగులు చేశాడు. అందులో 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కెవిన్ పీటర్సన్ 2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్ జట్టు నుంచి తప్పించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్లలో ఆడి తన సత్తా చాటాడు. పీటర్సన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.